శ్రీమాత్రే నమః. ఈరోజు నుంచి లలితా సహస్రనామ స్తోత్రానికి పూర్వపీఠికతో కలిపి భాష్యం అనగా అర్థం తెలియచేయాలనుకుంటున్నాను. మీ అందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితాదేవ్యాశ్చరితం పరమాద్భుతం. దేవి భాగవతమున హయగ్రీవావతార గాథ 1వ స్కందమున కలదు. పూర్వము విష్ణువు అనేక సంవత్సరములు నిద్ర లేకుండా యజ్ఞ సంరక్షణమును చేసెను. తరువాత నిద్రించెను. నిద్రపోవు వారిని మేల్కొల్పకూడదు. అట్లు నిద్రించు వానిని లేపిన వారికి బ్రహ్మహత్యా పాపము వచ్చును. రాక్షస సంహారమును చేసినాడు. శ్రమ తీర్చుకొనుటకై తన సార్ఘమున ధనువును తలగడగా చేసుకుని నిద్రించెను. బ్రహ్మాదులు ఒక కార్యమునకై విష్ణువును వెదుకుచూ అచటికి వచ్చిరి. నిద్రించడి విష్ణువు బ్రహ్మాదుల రాకను గుర్తించలేదు. విష్ణువు మేల్కొనుపుటకై చెదపురుగులను సృష్టించి వారికి యజ్ఞమందు హవిర్భాగమును ఆహారముగా ఇత్తుమని అంగీకరింపచేసిరి. ఆ పురుగుల చేదవును ధనువునకు సంబంధించిన నారిని కొరుకునట్లు చేసిరి. అంతటితో నారి తెగుట వలన దానిపై ఉన్న విష్ణువు తల కూడా తెగి ఎగిరిపోయి ఎక్కడ పడినో తెలియరాలేదు. విష్ణువును మేల్కొల్పల యోచించి చివరికి విష్ణువుని పోగొట్టుకొనిరి. తరువాత దేవతలు త్రిపుర సుందరిని స్తుతించిరి. ఆ తల్లి సంతోషించి గుర్రపు తలను తీసుకుని వచ్చి కలుపుడని ఆజ్ఞాపించి అంతర్ధానము చెందెను. అప్పుడు ఆ దేవి అనుగ్రహముచే మహావిష్ణువు హయగ్రీవుడైనాడు. హయగ్రీవుడను రాక్షసుని చంపెను. మరియు వేద శాస్త్ర పురాణాది విద్యలనన్నింటిను సమస్త యోగోపాసనల యొక్క రహస్యములను శ్రీ లలితాదేవి వలన తపస్సుతో పొందినాడు. అందువలన శ్రీ మాతృ రహస్య వృత్తాంతములన్నింటినీ దేవి అనుగ్రహము చేతనే సంభవించునని తెలుపటికే ఈ కథ ఇక్కడ వివరింపబడినది. ఒకప్పుడు వింధ్య పర్వతము మిక్కిలి గర్వించి మేరు పర్వతమును ఔన్నత్యమున అతిక్రమింపదలచి సూర్యరథ మార్గమును కూడా అతిక్రమించి పెరిగినది. దేవతల కోరికపై అగస్త్యుడు దానిని పెరగకుండా ఉండుటకు దాని సమీపమునకు వెళ్ళెను. వింధ్య పర్వతము మునికి వంగి నమస్కరింప నీవిట్లే ఉండుమని చెప్పి దక్షిణ దేశమునకు వచ్చినాడు. అగము అనగా కొండ, దానిని స్థ్యాయతి స్తంభింప చేసినవాడు కాన అగస్త్యుడు అని పేరు. ఇట్లు అగస్త్య హయాననుల పేరులకు అర్థము కథలు సంగ్రహింపబడినవి. అశ్వానన మహాబుద్ధే ఈ 2 విశేషణలను దేవి అనుగ్రహమును పొందినవాడు అను విషయమును తెలియచేయుటకు ఇయ్యబడినవి. స్తుతిపరములు కావు. ఇది పద్మపురాణాంతర్గతము. లోకానతీత్యల లలతే లలిత తేన చోచ్యతే అను శ్లోకమును బట్టి లోకములకు అన్నింటికి పైన మహాకైలాసము కలదు. దానికి అపరాజితమను నామానర్తనము కలదు. ఇట్టి లోకములన్నింటినీ అతిక్రమించిన అపరాజిత స్థానమున ఉండుటచే మిక్కిలి ప్రకాశించుటచే లలిత అను పేరు కలిగినది. లలిత అను పేరునకు ఇట్టి వ్యుత్పత్యర్థమే కాక ఇంకను వ్యుత్పత్యర్థములు అనేకములు కలవు. పరాశక్తి సదాశివుడు. వీరు ఒక్కొక్క లోకమున ఒక్కొక్క రూపముతో ఉందురు. శివశక్తి రూపములన్నీయును మహాశక్తి కంటే తక్కువ శక్తి కలవి. పరమశివునితో అభేదమును పొందిన మహాశక్తి మాత్రము అన్నింటికంటే అతిశయమైనది. ఆమెయే అపరాజిత అని చెప్పబడుచున్నది. ఈమె మహాకైలాస లోకమునందు ఉండునది. మిగిలిన శివశక్తుల శరీరములో సత్వగుణమే అధికముగానున్నను రజస్తమములు కూడా కొంచెము కలసి ఉండును. ఈ గుణతారతమ్యమును బట్టియే శక్తులలో కూడా తారతమ్యము వచ్చినది. లలిత సర్వోత్తమురాలు కనుక పరమాత్మ స్వరూప ఈమెకు కూడా రహస్య స్వరూప భేదములు అనేకములు కలవు. అన్నిటిలోనూ కామేశ్వరి అని పేరుగల స్వరూపమునే ఈ లలిత అను పదము సూచించును. శృంగార రసాంగము అగు హావము వలన పుట్టిన ఒక క్రియా విశేషణకు లలిత అని పేరు. అట్టి క్రియ కలది కావున ఈమెకు లలిత అని నామము కలిగినది. ఈ వ్యుత్పత్తి వలన లలితాదేవి శరీరము శృంగార రస ప్రధానమని సూచింపబడుతున్నది. ఈమెకే దేవి అని పేరు కూడా కలదు. దేవి స్వప్రకాశ స్వరూపిణి, క్రీడించుట, జయించు కోరిక మున్నగు గుణక్రియలు కూడా స్వభావ సిద్ధములుగా నున్నవనియును తోచున్నది. అట్టి లలిత ప్రాదుర్భావము మొదలుకొని స్తోత్ర సమూహము వరకు గల లలితాదేవి